ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనము కాస్త మన కుటుంబాలతో మనం పోల్చుకుంటూ ఉంటే ప్రతి స్త్రీ కూడా ఘనపరచబడాలని కోరుకుంటుంది. ప్రతి స్త్రీ తన భర్త దగ్గర, తన పిల్లల దగ్గర, తన తల్లిదండ్రుల దగ్గర, తన అత్తమామల దగ్గర, ఇలాగా తన కుటుంబంలో కానీ, తన ఉద్యోగంలో కానీ, లేకపోతే తన సంఘములో కానీ, ఇలాగా ప్రతి చోట ఒక ఘనతను కావాలని కోరుకుంటుంది. కానీ నా దేవుని బిడ్డలారా, కోరుకున్నంత మాత్రాన మనకు దక్కదు, కానీ కోరుకున్నంత మాత్రాన అది అయిపోదు. కానీ ప్రభువే ఆ యొక్క ఘనతను ఎప్పుడు ఇస్తాడు అని అంటే యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, కొంతమందిని మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే రూతు ఘనపరచబడిందండి. అది ఆమె సాక్ష్యము ఎంత శ్రేష్టముగా కనబడుతుందో, అలాగే ఎస్తేరుకు కూడా నా దేవుని బిడ్డలారా ఎంతగా మరి తన యొక్క వారిని కాపాడుకోవటానికి ఉపవసించి రాణి అయినప్పటికీ ప్రార్థించిందో మనం చూస్తాం. నా దేవుని బిడ్డలారా, షారా అనబడుతున్నటువంటి అబ్రహాము భార్య కూడా తన యొక్క యజమానుడు అనబడుతున్నటువంటి అబ్రహామును వెంబడించి దేవుని పిలుపుకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్లాగా నా దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా ఒక ఘనతని, ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. కుటుంబంలో కానీ, బంధువుల మధ్యలో కానీ, నా దేవుని బిడ్డలారా అయిన వారి మధ్యలో కానీ ఒక స్థానాన్ని వారు సంపాదించుకున్నారు. అలా స్థానాన్ని సంపాదించుకోవటానికి కలిగిన ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే వారు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. వారు యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఈరోజు నా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనము బ్రతకాలి. చాలామంది నా దేవుని బిడ్డలారా ప్రార్థనా జీవితం లేని స్త్రీలుగా కనబడతారండి. సమర్పణ లేని స్త్రీలుగా కనబడతారండి. తన ఇంటి వారిని కట్టుకోలేని స్త్రీలుగా కనబడతారండి. అటువంటప్పుడు ఎంత దుఃఖం అనిపిస్తుందో, ఎంత బాధ అనిపిస్తుందో. నేను అంటాను, ఎంత ప్రార్థించినా ఏమండి మాకు ప్రతిఫలం కలగట్లేదు అని కొంతమంది ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలా కాదండి. ఒక తల్లిగాను, ఒక సోదరిగాను, లేకపోతే ఒక విశ్వాసిగాను నీ సంఘం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల నా దేవుని బిడ్డలారా ఇదిగో కట్టుకోగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నీవే. కనుక నీవు ప్రార్థించు, మొరపెట్టు, కన్నీళ్లు విడువు. నిన్ను బట్టి నీ పిల్లలు కూడా, నిన్ను బట్టి నీ భర్త కూడా, నిన్ను బట్టి నీ సంఘము కూడా నా దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనల్ని బట్టి మార్చబడాలి. కనుక అటువంటి కృప ప్రభు మనకు దయచేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నిజమైన ప్రభా, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని అయ్యా మీరు సెలవిచ్చారు ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మాకు కావాలి నైనా. సంఘానికి వెళుతున్న ప్రతి వారికి, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి వారికి, ప్రతి స్త్రీ భారము కలిగిన స్త్రీగా, ప్రార్థనా పరురాలుగా నైనా నా తండ్రి అయ్యా భయభక్తులు కలిగినటువంటి వారిగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా. నన్ను ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి కృప దయచేయమని అడుగుచున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.